శ్రీమాత్రే నమః. జగన్మోహిని అవతారంలో శ్రీహరి మాయ. మోసపోయిన రాక్షసి కథ తెలుసా? పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరంతరంగా కొనసాగుతున్న మాఘపురాణంలో 20వ అధ్యాయం కృతమంద మహర్షితో సంవాదం క్షీర మదనం వృత్తాంతాన్ని తెలుసుకుందాం. కృతమంద మహర్షి జాహు మహర్షుల సంవాదం. కృతమంద మహర్షి జాహు మహర్షితో జాహు మహాముని మాఘమాసంలో ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు బ్రాహ్మణులకు అన్నదాన చేసి బంధుమిత్రులతో కలిసి భోజనం చేసేవారికి గొప్ప పుణ్యం ప్రాప్తిస్తుందని చెప్పగా అది విని జాహు మునీశ్వర, మాఘమాసంలో ఎన్నో పుణ్యతిథులు ఉండగా ఏకాదశికి మాత్రం ఎందుకు గొప్పదని పూర్వం ఎవరు ఈ ఏకాదశి వ్రతం చేశారు? మాఘ ఏకాదశి వ్రతం ఫలం ఎట్టిది? ప్రశ్నించగా గృతమంద మహర్షి ఈ విధంగా చెప్పసాగింది. మాఘపురాణం 20వ అధ్యాయం. గృతమంద మహర్షి జాహుతో జాహు వినుము. పాప పరిహారం కలిగించే పుత్ర పౌత్రుల సంపదను కలిగించే కథ చెప్తా వినుము. పూర్వం దేవదానవులు అమృతం కోసం క్షీరమదనించారు నిర్ణయించుకున్నారు. మేరు పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని కవ్వానికి తాడుగా చేసి దేవతలు వాసుకి తోకవైపు, రాక్షసులు వాసుకి తలవైపు నుండి క్షీరసాగరం మదించారు. ఈ మహామదనంలో అనేక గొప్ప వస్తువులు ఉద్భవించాయి. ముందుగా పాలసముద్రం నుంచి చంద్రుడు శ్రీ మహాలక్ష్మి పుట్టారు. శ్రీ మహాలక్ష్మిని శ్రీహరి పరిణయం చేసుకుని ఇల్లాలుగా స్వీకరించాడు అంటూ తరువాత ఉచ్చశ్రవణం, ఐరావతం, కల్పవృక్షం, కామధేను వంటి అద్భుతాలు పుట్టాయి. శ్రీహరిని వీటిని స్వర్గాధిపతి ఇంద్రుడికి ఇచ్చేశాడు. హాలాహలం ఉద్భవం. అమృతం కోసం దేవదానవులు మదించుతున్నప్పుడు క్షీరసాగరం నుంచి అగ్నిహోత్రుతో సమానమైన తేజస్సుతో హాలాహలం పుట్టింది. ఆ విశ్వజ్వాలలు భూలోకం నుంచి ఊర్ధ్వలోకం వరకు అన్ని లోకాలని వ్యాపించి దహిస్తాయి. ఆ సమయంలో లోకరక్షకుడైన పరమశివుడు దేవతలను ప్రార్థించారు. అప్పుడు సర్వమంగళదేవి అనుమతితో శివుడు హాలాహలాన్ని స్వీకరించాడు. అయితే ఆ గలం కడుపులోనికి వెళితే కడుపులో ఉన్న 14 భువనాలు నాశనమవుతాయని కరుణామయుడు ఆ విషయాన్ని తన కంఠంలో నిలుపుకొని నీలకంఠుడయ్యాడు. దేవదానవులు తిరిగి క్షీరమదనించడం మొదలుపెట్టగా చివరకు అమృతం ఉద్భవించింది. అమృత కలశాన్ని చూడగానే దేవదానవులు ఎవరికి వారు అమృతం మాకే దక్కాలని ఆశతో చూడసాగారు. జగన్మోహిని అవతారంలో శ్రీహరి. జరుగుతున్న తంతు అంతా గమనించిన శ్రీహరి జగన్మోహిని రూపంలో అమృత కలశాన్ని చేపట్టి దేవదానవులతో ఈ విధంగా అన్నాడు. దేవదానవులారా, ఈ అమృతాన్ని మీకు సరిసమానంగా పంచుతాను. దేవతలంతా ఒక వరుసలో, రాక్షసులంతా ఒక వరుసలో గొడవ లేకుండా బుద్ధిగా కూర్చుంటే ఎవరి వాటా వారికి దక్కుతుందని చెప్పాడు. చూడగానే పురుషులు కూడా మోహం కలిగితే సుందరంగా ఉన్న ఆ మోహిని మాటలకు అందరూ మైమరిచిపోయారు. శ్రీహరి చెప్పినట్లుగా దేవతలు ఒక వరుసలో, రాక్షసులు ఒక వరుసలో కూర్చున్నారు. శ్రీహరి మాయ. జగన్మోహిని తన మాయతో అమృతాన్ని 2 భాగాలుగా చేసి ఒక కలశంలో అమృతం, రెండో కలశంలో కళ్ళునుంచింది. తన అందరితో మధురమైన మాటలతో మరిపిస్తూ మాయ చేసి దేవతలకు అమృతాన్ని, రాక్షసులకు కళ్ళుని పంచింది. రాక్షసులు ఈ కళ్ళును అమృతంగా భావించి స్వీకరించారు. మోసపోయిన రాక్షసులు. శ్రీహరి మాయను గ్రహించిన ఇద్దరు రాక్షసులు దేవతల రూపాన్ని ధరించి దేవతల పక్షంలో కూర్చుని అమృతాన్ని తాగేబోగా శ్రీహరి వారి యుక్తిని గ్రహించి వారు తగిన అమృతం గొంతులోకి వెళ్లే లోప వారి శిరస్సును తన సుదర్శన చక్రంతో ఖండించాడు. ఇంద్రుడి దేవతలు అమృతం చేయడం పూర్తయింది. రాక్షసులు తమకు జరిగిన మోసాన్ని గ్రహించి హాహాకారాలు చేశారు. శ్రీహరి జగన్మోహన్ రూపాన్ని విడిచి విష్ణుమూర్తి స్వరూపాన్ని ధరించాడు. అప్పుడు శ్రీహరితో శిరస్సు ఖండించిన రాక్షసులు, కేశవ, మాధవ, చావు బతుకులు లేకుండా చేశావు, మా గతి ఏమిటి అని అడిగారు. అప్పుడు శ్రీహరి వారితో, మీరు మీ వంతు ప్రకారం మాయా కాలం నందు సూర్యుడు, చంద్రులు ఆహారంగా భక్షిస్తూ జీవిస్తారని చెప్పారు. ఆకాశ మండలాన్ని చేరారు. వారు ఎవరో కాదు, గ్రహణ కాలంలో సూర్యచంద్రులను పట్టి పీడించే రాహుకేతువులు. అనంతరం శ్రీ మహావిష్ణువు, మహేశ్వరులు, ఇంద్రాది దేవతలు అమృత కలశాన్ని పట్టుకుని తమ లోకానికి చేరుకున్నారు. భూమిపై పడిన
అమృత బిందువులు. పాల సముద్రం నందు అమృత కలశం నుంచి ప్రదేశంలో కొన్ని అమృత బిందువులు భూమిపై పడ్డాయి. ఆ అమృత బిందువులు 2 వృక్షాలు మొలకెత్తాయి. అవి ఒకటి పారిజాతం, రెండోది తులసి. సత్యజిత్తు కథ. భూమిపై పడిన అమృత బిందువుల నుంచి పెరిగిన పారిజాత, తులసి వృక్షాలను సత్యజిత్తుడు అనే సూతుడు నీరు పోసి పెంచి రక్షించాడు. ఆ స్థలంలో సత్యజిత్తుడు ఒక పూల తోటను వృద్ధి చేశాడు. ప్రతిదినం ఆ పూలను అమ్ముతూ జీవనం సాగించేవాడు. పారిజాత పూలు దొంగిలించిన ఇంద్రుడు. ఇది ఇలా ఉండగా ఒకనాడు దేవేంద్రుడు రాక్షస సంహారం కోసం ఐరావతం వెళుతూ మార్గ మధ్యంలో పారిజాత వృక్షానికి ఆ పూలు సుగంధానికి మైమరిపించి వాటిని కోసి స్వర్గానికి తన భార్య సతీదేవికి, అప్సరస్సులకి ఇచ్చాడు. ఆ పూల పరిమళానికి వారు ఎంతో సంతసించి ప్రతిరోజు ఆ పూలు కావాలని కోరుకున్నారు. రహస్య దూతలను నియమించిన ఇంద్రుడు పారిజాత పూలను ఎవరికీ తెలియకుండా కోసి స్వర్గానికి తెచ్చుకోవడానికి ఇంద్రుడు ఒక రహస్య దూతను నియమించాడు. ఇంద్రుడి ఆజ్ఞ మేరకు ఆ దూతలు ప్రతిరోజు రాత్రివేళ రహస్యంగా పారిజాత పూలను కోసి ఇంద్రునికి ఇచ్చేవాడు. ప్రతిరోజు పారిజాత పూలు మాయం కావడంతో సత్యజిత్తుడు అనుమానం వచ్చింది. ఎలాగైనా పూలు దొంగను పట్టుకోవాలని నిర్ణయించి ఒకరోజు రాత్రి కాపలా కాసుండగా యథావిధిగా దూత వచ్చి పూలను కోయడం చూశాడు. వెంటనే సత్యజిత్తుడు దూతలు పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు తప్పించుకుని ఆకాశ మార్గంలో వెళ్ళిపోయాడు. స్వర్గానికి వెళ్ళిన దూతలు ఇంద్రుడితో జరిగింది చెప్పగా ఇంద్రుడు, నీవు ఆకాశంలో సంచరిస్తావు కాబట్టి నీకేమీ భయం లేదు. యథావిధిగా నీ పూలు కోసుకుని తీసుకురా అని జ్ఞాపించాడు. సత్యజిత్తుడి విచారం. జరిగిన సంఘటనకు సత్యజిత్తుడు విచారిస్తూ ఏమి చేయాలని ఆలోచిస్తూ ఒక పన్నాగాన్ని పన్నుతాడు. ప్రతిరోజు తాను పూజ చేసే విష్ణు నిర్మలం తెచ్చి ఆ పూల తోటలో పారిజాత వృక్షంలో కింద జరుగుతాడు. యథావిధిగా ఇంద్రుడి దూత ఆ రోజు కూడా వచ్చి పారిజాత పూలు కోస్తుండగా అతని కాళ్ళకి శ్రీహరి నిర్మలం తగులుతుంది. ఆ దోషం వల్ల అతనికి ఆకాశంలో సంచరించే శక్తి పోవడమే కాకుండా కుంటివాడు అవుతాడు. అంతేకాకుండా శ్రీహరి నిర్మలం తొక్కిన పాపానికి పిచ్చివాడు కూడా అవుతాడు. ఇంద్రుడిని దూతలు ప్రశ్నించిన సత్యజిత్తుడు దోషంతో కుంటివాడైన ఇంద్రుడిని దూతలు పట్టుకుని, సత్యజిత్తు ఈ విధంగా పారిజాత పూలు ఎందుకు దొంగతనం చేస్తున్నావు అని అడగ్గా అప్పుడు ఆ దూత స్వర్గాధిపతి ఇంద్రునికి ఆజ్ఞ మేరకు తాను ఈ పని చేశానని చెప్తాడు. పన్నాగంతో నన్ను కుంటి వాడిని చేసి నువ్వు చాలా బుద్ధిమంతుడు అన్నాడు. అప్పుడు సత్యజిత్తుడు అతన్ని అలాగే వదిలేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా 3 రోజుల పాటు కుంటివాడిలా ఇంద్రుని దూతలు పారిజాత వృక్షం కింద ఉండి పోతాడు. అదే ఇక్కడ వరకు చెప్పి గురుతమంద మహర్షి 20వ అధ్యాయాన్ని ముగించాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ.